కళలకు నిలయంగా, విద్యలకు కేంద్రంగా విజయనగరం పట్టణం ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఒకప్పుడు రాజుల పాలనతో విరజిల్లిన ఈ నేలపై సంస్కృత, సాహిత్య, సంగీత, విద్య వంటి రంగాల్లో ఎన్నో గొప్ప ముద్రలు పడ్డాయి. ఇక్కడ జన్మించిన అనేక మంది మహనీయులు రాష్ట్ర స్థాయిని దాటి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని పొందారు. అటువంటి మహానుభావుల సేవలు, వారి జీవిత గాథలను భావితరాలకు పరిచయం చేయాలనే సంకల్పంతో విజయనగరం నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపడుతుంది. ఈ క్రమంలో పట్టణ సౌందర్యవంతీకరణతో పాటు చారిత్రక, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణపై దృష్టి సారించింది. ఇప్పటికే పట్టణాల్లో పలు ప్రధాన రహదారులపై, 3 లాంతర్లపై ప్రముఖుల ఫోటోలను ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది. ఇక్కడ ఫోటో గ్యాలరీ పెట్టారు. మీకు ఇక్కడ ప్రముఖుల ఫోటోలన్నీ కూడా ఇక్కడ పెట్టినవారు, ఇక్కడ వాళ్ళ ప్రజా కవులు, సంగీత విద్వాంసులు, అలాగే క్రికెట్ మ్యాచ్ కెప్టెన్స్ కూడా ఉన్నారు. అలాగే అన్ని రకాల ఈ వ్యవస్థాపకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. విజయనగర మహారాజులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఈ ఫోటోలు అంతా ఫోటో స్టూడియో బాగా ఆకర్షణీయంగా ఉంది. మాకు అంతా సంతోషంగా ఉందని మేము తెలియపరుస్తున్నాం. అలాగే 3 లాంతర్ల దగ్గర కూడా ప్రముఖుల ఫోటోలు అందరూ కూడా బాగా ఆకర్షణీయంగా ఉన్నాయి. అందరూ చూసి కూడా సంతోషపడుతున్నారు. ఈ కార్యక్రమానికి పట్టణ వాసుల నుంచి మంచి స్పందన లభించింది. రోజు వేల మంది ప్రయాణించే రహదారులపై ఈ చిత్రాలు దర్శనమివ్వడం ద్వారా యువతకు ప్రేరణగా నిలుస్తున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. తాజాగా నగరపాలక సంస్థలో మరో ముందడుగు వేసింది. విజయనగరం చరిత్రలో విశేష ప్రాధాన్యం కలిగిన మహనీయుల చిత్రాలను ఎంఆర్ కళాశాల సమీపంలో ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేసింది. ఈ ప్రదర్శనలో విజయనగరం రాజవంశానికి చెందిన గజపతులు చిత్రాలతో పాటు సంగీత ప్రపంచానికి చిరస్థాయి ఖ్యాతిని తీసుకొచ్చిన ఘంటసాల వెంకటేశ్వరరావు, సామాజిక చైతన్యానికి అక్షరాల ద్వారా ఊపిరి పోసిన గురజాడ అప్పారావు, మధుర గానంతో కోట్లాది హృదయాలను కట్టిపడేసిన పి. సుశీల, హరికథ కళలకు విశిష్ట గుర్తింపు తెచ్చిన శ్రీరంగ గోపాలరత్నం తదితరుల ప్రముఖుల చిత్రాలు ఆకట్టుకున్నాయి. ఈ చిత్ర ప్రదర్శనను చూసేందుకు పట్టణవాసులు ఆసక్తిగా తరలివస్తున్నారు.